హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కోసం ఒక మెంటర్షిప్ అయితే తీసుకొస్తున్నాం అని చెప్పాను కదా. సో మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఆ మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇవాళ మొత్తం కూడా డిస్కస్ చేస్తాను. ఇది వచ్చేసి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనమాట. సో మెయిన్స్ ఎగ్జామినేషన్కి కంప్లీట్గా ప్యూర్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాము. సో దీనికి సంబంధించి క్లారిటీగా నేనైతే ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఇది మొత్తం అంటే మెంటర్షిప్ అనమాట. ఇందులో మీకు కంప్లీట్గా ఆన్సర్స్ ఎలా రాయాలి, సో కొన్ని మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, కొన్ని జనరల్ ఎస్సే ప్రోగ్రాము, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్, ఇవన్నీ కూడా ఉంటాయి. చూద్దాం, ఒక్కొక్క అంశాన్ని క్లారిటీగా డిస్కస్ చేస్తాను. సో ఈ మెంటర్షిప్కి సంబంధించి ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి తక్కువ ప్రైస్ ఉంటుంది, ముందు తక్కువ ప్రైస్ ఉంటుంది. మనం లాంచ్ చేసిన తర్వాత ప్రైస్ అనేది పెరుగుతుందన్నమాట. సో కాబట్టి ఎవరైతే తక్కువ రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి తక్కువ ప్రైస్ ఉంటుంది. మీరు ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీం యొక్క లింక్ ఇచ్చామన్నమాట, పర్ అడ్మిషన్స్ అని చెప్పేసి. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీ నేమ్ ఇవ్వండి, మేము మిషన్ కోహినూర్ ఇంట్రెస్ట్గా ఉన్నామని చెప్పండి, అండ్ మీ పేరు ఇవ్వండి, వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. తర్వాత మీకు పేమెంట్ వే అనేది ఇస్తారనమాట. సో మీరు పేమెంట్ కానీ చేసేసారంటే మీకు చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే, ఈ మిషన్ కోహినూర్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా పర్సనల్ గైడెన్స్ అనమాట. సో ఇది ఇండివిజువల్ కాదు, ఇండివిజువల్ గైడెన్స్ అంటే అందరినీ గ్రూప్గా కాకుండా మీకు పర్సనల్ కూడా మేము ఇందులో ఫోకస్ చేస్తాం అనమాట. పర్సనల్ కూడా ఇంట్రాక్షన్ అనేది ఉంటుంది. ఇది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు ఉంటాయన్నమాట. సో మీడియం వచ్చేసి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. మనం ప్రొవైడ్ చేసే పీడిఎఫ్లు కూడా అనమాట. సో సబ్జెక్ట్స్ మొత్తం కాదు, మీకు కొన్ని పీడిఎఫ్లు ప్రొవైడ్ చేస్తాం. సబ్జెక్ట్ వైజ్ కొన్ని 15 పీడిఎఫ్స్ వరకు ప్రొవైడ్ చేస్తామంటే ఇవన్నీ కూడా క్వశ్చన్ ఆన్సర్స్ ఫార్మేట్లో ఉంటాయన్నమాట. సో అవి కూడా ఇంగ్లీష్ తెలుగు మీడియంలో ఉంటాయి. కంప్లీట్గా మనది వచ్చేసి ఆన్లైన్ మోడ్ అనమాట. ఆన్లైన్ మోడ్ 50 సీట్లు మాత్రమే ఉంటాయి, 50 సీట్లు మాత్రమే ఉంటాయి. సో తర్వాత మనం తీసుకోము, తక్కువ మంది మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాము. సో మీకు ఏమైనా డౌట్స్ అవి ఉంటే 24/7 అనమాట. మీకు టెలిగ్రామ్లో యాక్సెస్ ఇస్తాం కొన్ని ప్రైవేట్ గ్రూపుల ద్వారా. మీరు డౌట్స్ అవి కూడా క్లియర్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇలా మీకు దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది. సో పర్సనల్ గైడెన్స్ తెలుగు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఆన్లైన్ అలానే 50 సీట్స్ ఉంటాయి, 24/7 ఇంటరాక్షన్. అయితే ఈ ప్రోగ్రామ్లో మనం ఏం చెప్తాము, సో మిషన్ కోహినూర్లో ఎటువంటి థింగ్స్ అనేది మనం మేజర్గా డిస్కస్ చేస్తామనేది ఇక్కడ మనం చూద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మీకు సిలబస్ క్లియర్ అనాలిసిస్ ఉంటుంది. సిలబస్ అంతా తీసుకుని మెయిన్ సిలబస్ తీసుకొని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరికి కూడా సిలబస్ మీద అవగాహన లేకుండా ఉండొచ్చు, ఎందుకంటే ఫస్ట్ టైం రాస్తుంటారు కొందరు, మన యాడ్ అయిన వాళ్ళు. సో ఇంతమంది రాస్తున్న వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ గ్రూప్ 1 మెయిన్స్ అనేది మొదటిసారి జరుగుతుంది. ఇప్పటివరకు తెలంగాణలో ఇప్పటివరకు జరగలేదన్నమాట. కాబట్టి సిలబస్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్స్ తీసుకుని ఏ టాపిక్స్ నుంచి సబ్ టాపిక్స్ చదవాలి, ఎటువంటి టాపిక్స్ ఫోకస్ చేయాలి, ఇంపార్టెంట్ వెయిటేజ్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు మంచి బుక్స్ సోర్సెస్ చెప్తాను అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బుక్స్ సోర్సెస్ అనేవి బయట అందరూ చెప్పే కాదు, చాలా తక్కువ మందికి తెలిసిన బుక్స్ ఉంటాయన్నమాట. సో బుక్సే కాకుండా ఇంపార్టెంట్ సోర్సెస్ కూడా అనమాట. అంటే మీకు రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ ఉంటాయి కదా, కొన్ని రిపోర్ట్స్ ఇండిసెస్ రాయాలి మెయిన్స్లో, వాటికి సంబంధించి కూడా నేను చెప్తాను అనమాట. మీకు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ గజిబిజిగా ఉంటాయి, కానీ నేను మీకు నీట్గా చెప్తాను, సోర్సెస్ అన్ని చెప్తాను. అవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నారంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆన్సర్ అవుతుంది మీది. అంటే మీకు మెయిన్స్లో కరెక్షన్ చేస్తారు కదా, మీ ముందు 10 మంది, తర్వాత 10 మందిలో మీది బెస్ట్ ఆన్సర్ ఉండే విధంగా నేనైతే మీకు సోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ సోర్సెస్ అనేవి చదివితే చాలా మంచి మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా? తర్వాత స్పెషల్ సెషన్స్ అంది రీడింగ్ అండ్ నోట్ మేకింగ్. మీరు ఏ విధంగా చదవాలి, సబ్జెక్ట్స్ అనేది మెయిన్స్కి ఏ విధంగా చదవాలి, ఇంతకుముందు మనం ప్రిలిమ్స్ చెప్పాం కదా, అలానే మెయిన్స్కి ఏ విధంగా చదవాలి, నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలి, అంటే ఆన్సర్ రైటింగ్ అనమాట. సో ఆన్సర్ రైటింగ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి గురించి స్పెషల్గా మీకు ప్రత్యేకంగా సెషన్స్ అనేవి ఉంటాయన్నమాట. తర్వాత మంది పేపర్ వైజ్ స్ట్రాటజీ. సో మీకు పేపర్ 1, 2, 3 ఇలా ఉంటాయి కదా, అలానే పేపర్ వైజ్ స్ట్రాటజీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాము, మిషన్ కోహినూర్లో ప్రొవైడ్ చేస్తాను. తర్వాత స్పెషల్ సెషన్స్ అంది ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనమాట. మీకు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఇదే చాలా ఇంపార్టెంట్. చాలామంది మేము బిగినర్స్, మాకు ఎలాంటి అవగాహన లేదు మెయిన్స్ గురించి, మేము ఎలా రాయాలనుకుంటున్నారు. మీకు బేసిక్స్ దగ్గర నుంచి 0 లెవెల్స్ దగ్గర నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్సర్ రైటింగ్ మొత్తం కూడా బేసిక్స్ దగ్గర నుంచి ఎలా రాయాలి, ఎటువంటి ఆన్సర్ బెస్ట్గా రాయాలి, మిగతా వాళ్ళకంటే మనం ముందు ఉండాలంటే ఒక 1/2 మార్క్ 1 మార్క్ ఎక్కువ సంపాదించాలంటే ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్తాను నేను. కాబట్టి ఈ మొత్తం హైలైట్ ఏంటంటే మనకి ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనమాట నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఈ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ నేను ఏం చేస్తానంటే 15 ప్రిడిక్టబుల్ పీడిఎఫ్స్ అనమాట. మీకు ఒక 15 పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒక్కో సబ్జెక్ట్కి 15. సో ఒక్కో సబ్జెక్ట్కి 15 పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇవి ఎలా ఉంటాయంటే, మీకు హిస్టరీ మొత్తానికి సంబంధించి 15 ఇచ్చాను అనుకోండి, ఆ 15 మోడల్ ఆన్సర్స్ అనేది మీరు చూసారంటే ఖచ్చితంగా మీకు ఆన్సర్ రైటింగ్ మీద అవగాహన వస్తుంది. ఆ విధంగా ప్రిపేర్ చేస్తాను మీకు. అంటే మీకు ఆన్సర్ అనేది నేను ఇచ్చిన క్వశ్చన్స్లో రావాలని కాదు, రేపు క్వశ్చన్స్ ఎలాంటి ఆన్సర్ వచ్చినా కూడా మీరు రాసే ఎబిలిటీని మీలో క్రియేట్ చేస్తాను అనమాట. రేపు మెయిన్స్లో ప్రశ్న అనేది
ఎంత టఫ్గా వచ్చినా సరే మీరు దానికి ఆన్సర్ రాసే విధంగా నేనైతే మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తాను ఈ పీడిఎఫ్లతో. మీకు ఎవరైనా డౌట్ ఉంటే మా టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ మోడల్ ఆన్సర్ ఒకటి రిలీజ్ చేస్తున్నాం. సో ఒకటి ఇచ్చున్నాము, ఇవాళ మార్నింగ్ అప్లోడ్ చేసాము. సో మోడల్ ఆన్సర్ 1 ఇచ్చున్నాము, మీరు వెళ్ళి చూడండి. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండులో ఉంటుంది, నీట్గా ట్రాన్స్లేట్ చేసి తెలుగులో కూడా ప్రొవైడ్ చేస్తాము. మీరు దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు, రాసుకోవచ్చు. ఓకేనా, అది కూడా ఇచ్చినాం చూడండి. అలానే 35 ప్రిడిక్టబుల్ హిందూ ఆర్టికల్స్ అనమాట. సో హిందూ పేపర్ ఉంది కదా, హిందూ పేపర్ నుంచి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ హిందూ ఆర్టికల్స్ అనే నేను 1 ఇయర్లో మీ మెయిన్స్కి సంబంధించి కంప్లీట్గా 1 ఇయర్ యొక్క ఆర్టికల్స్ 35 ఆర్టికల్స్ ఇంపార్టెంట్ కూడా పిక్ చేసి తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి నీట్గా మీకైతే ప్రొవైడ్ చేస్తాను. అర్థమైందా? సో హిందూ ఆర్టికల్స్ కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ 35 వల్ల మీకు పాలిటీ ప్రకారం కావచ్చు, ఎకానమీ పరంగా ఇట్లా ఏమైనా సోషల్ ఇష్యూస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి మెయిన్స్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆర్టికల్స్ అవన్నీ కూడా నేనే ప్రొవైడ్ చేస్తాను మీకు, ఇవన్నీ పీడిఎఫ్లు నేనే ఇస్తాను. తర్వాత ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఆన్సర్ రైటింగ్ ఎలా ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, జనరల్ ఎస్సే అనమాట. సో మీకు జనరల్ ఎస్సేకి సంబంధించి స్పెషల్ ప్రోగ్రామే ఉంటుంది మన మిషన్ కోహినూర్లో. జనరల్ ఎస్సేకి సంబంధించి ఎస్ఏ ఎలా రాయాలి, ఎలా చెక్ చేస్తాడు, ఓవరాల్ ఎస్ఏ ఎటువంటి స్కిల్స్ టెస్ట్ చేస్తాడు, స్కోర్ ఎలా పెంచుకోవాలి. ఎస్ఏ రేటింగ్ చాలా మంచి స్కోరింగ్ అనమాట. ఎవరైతే ఎస్ఏలో మంచి స్కోర్ వస్తుందో వాళ్ళు మంచి మార్క్స్ వస్తాయి. మెయిన్స్లో చాలా హైయెస్ట్ మార్క్స్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు అందరూ కూడా డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ టార్గెట్ పెట్టే విధంగా నేను మీకు మార్క్స్ తెచ్చుకునే విధంగా ఈ మెంటర్షిప్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత మీకు ఒక 10 జనరల్ ఎస్ఎస్ కూడా ఓకే. జనరల్ ఎస్ఎస్ గురించి కంప్లీట్గా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తానమాట. ఒక 10 ఎస్ఏలు కూడా నేను పీడిఎఫ్లు ఇస్తాను మీకు, తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి పీడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో దానివల్ల మీకు అవేర్నెస్ వస్తుంది, ఓ ఎస్ఏ అంటే ఇలా ఉంటుంది, ఇలా రాయాలని చెప్పేసి మీకు అయితే తెలుస్తుంది అనమాట. తర్వాత ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్, ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది క్వాలిఫై అయితేనే మీ మెయిన్స్ అనమాట. సో ఎవరైనా మెయిన్స్ అనేది ఇది క్వాలిఫై కావాలంటే 0 అనమాట. సో మెయిన్స్లో మీకు 0 మార్క్స్ అనేవి పడేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే కరెక్షన్ చేసినప్పుడు కూడా మీరు క్వాలిఫై కాదనమాట. ఇందులో ఆల్మోస్ట్ మనకి 10 to 20% పీపుల్, సో 10 to 20% పీపుల్ ఈ పేపర్లోనే ఫెయిల్ అవుతుంటారు అనమాట. సో ఫెయిల్ అవుతుంటారు ఎక్కువగా. సో కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పేపర్. దీనికి సంబంధించి కూడా మన దాంట్లో స్పెషల్గా సెషన్స్ అనేవి ఉంటాయన్నమాట. తర్వాత లైవ్ జూమ్ సెషన్స్ అనమాట. మనము లైవ్ జూమ్ సెషన్స్ తీసుకుంటూ ఉంటాము. ఈ జూమ్ సెషన్స్లోనే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. రిమైనింగ్ థింగ్స్ మీకు మోటివేషన్ లాగా, మీ ప్రోగ్రెస్ ఎలా ఉంది, మొత్తం డౌట్స్ క్లియరెన్స్ అవన్నీ కూడా తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ సెషన్స్ కూడా మనం వీక్లీ కండక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది కూడా చూడాలి. తర్వాత స్పెషల్ ఫోకస్ ఆన్ బిగినర్స్. సో కొత్తగా వచ్చి ఉంటారు కదా ఈ ఫీల్డ్లోకి, కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వచ్చి ప్రిలిమ్స్ జాగ్రత్తగా చదువుకొని మార్క్స్ తెచ్చుకొని ఉంటారు, వాళ్ళందరి మీద స్పెషల్ ఫోకస్ కూడా చేస్తాం అనమాట. సో ఇదొకటి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన మెంటర్షిప్లో ఎటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉండదు. టెస్ట్ సిరీస్ ఉండదు అనమాట. సో మన మెంటర్షిప్లో మెయిన్స్ యొక్క టెస్ట్ సిరీస్ అనేది ఉండదు. టెస్ట్ సిరీస్ మాత్రం మీకు బయట సజెస్ట్ చేస్తాను. సో టెస్ట్ సిరీస్ ఉండదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. టెస్ట్ సిరీస్ అనేది ఉండదు. కానీ నేను బెస్ట్ వన్ ఇన్ మార్కెట్. సో మార్కెట్లో బాగా టెస్ట్ సిరీస్ ఎవరు కండక్ట్ చేస్తున్నారు, బెస్ట్ టెస్ట్ సిరీస్ ఎవరిది ఉందో వాళ్ళదైతే నేను మీకు సజెస్ట్ చేస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి. మీకు 2 లేదా 3 టెస్ట్ సిరీస్లు అనేవి ఎవరు బాగా పెడుతున్నారో మీకు సజెస్ట్ చేస్తాను. మీకు ఇష్టం ఉన్న దగ్గర జాయిన్ అవ్వండి. మన మెంటర్షిప్లో మొత్తం ట్రైన్ అవుతారు. అక్కడ టెస్ట్ సిరీస్ రాయండి. అక్కడ రాసే స్టూడెంట్స్ కంటే కూడా బెస్ట్ మార్క్స్ వచ్చే విధంగా నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను మెంటర్షిప్ అనేది. తర్వాత పీడిఎఫ్స్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్. అంటే ఏదన్నా మనకి ఆన్సర్ రైటింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అవి ఉంటాయి కదా, అంటే మీకు రిపోర్ట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు పావర్టీ మీద రిపోర్ట్ కావచ్చు, టైగర్ ఎస్టిమేషన్ సర్వే కావచ్చు, ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ రిపోర్ట్, ఇట్లాంటివి కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఓకే, అది కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మనం ప్రైస్ గురించి వస్తే, ప్రైస్ డీటెయిల్స్లోకి వస్తే, సో మామూలుగా ఈ కోర్స్ ప్రైస్ వచ్చేసి ఒరిజినల్గా 7,999, కానీ మన ఆఫర్లోనే 2,999కి ఇస్తున్నాం. సో 2,999కి అయితే ఇస్తున్నాము. అయితే ఇది లాంచ్ డేట్ అనమాట. మనం లాంచ్ చేస్తాం కదా, లాంచ్ చేసినప్పుడు ఈ ప్రైస్ ఉంటుంది. సో లాంచ్డ్ ప్రైస్ అనమాట. మనం సో ఆల్మోస్ట్ మనము ఎప్పుడు June 20th లాంచ్ చేస్తున్నాం. సో June 20th లాంచ్ చేస్తున్నాం కోర్సు. ఆ రోజు 2,999 ఉంటుంది, 2,499 అనమాట. సో ఎవరైతే మనకి ముందుగా రిజిస్టర్ చేసుకుని ఉంటారో 2,499 మాత్రమే June 18th అనమాట, 5 గంటల సాయంత్రం. సో June 18th, June 18 సాయంత్రం 5 గంటలలోపు ఎవరైతే రిజిస్టర్ చేసుకొని పేమెంట్ చేస్తారో, రిజిస్టర్ మాత్రమే కాదు ఇక్కడ నుంచి పేమెంట్స్ కూడా తీసుకుంటాము. ఎవరైతే పేమెంట్ చేస్తారో June 18 5 గంటల పేమెంట్ అయిపోవాలి. సో పేమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే 2,499 ఉంటుంది, మిగతా వాళ్ళకి 2,999 ఉంటుంది. ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి. సో ఈ కోర్స్ వచ్చేసి నో రీఫండ్ పాలసీ. ఒకసారి ఈ కోర్స్ జాయిన్ అయితే మీకు రీఫండ్ అనేది ఉండదు. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ కోర్స్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మాకు రీఫండ్ కావాలంటే ఉండదు. ఇది క్లారిటీగా నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశాను. నో రీఫండ్ పాలసీ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని జాయిన్ అవ్వండి. అయితే మన మెంటర్షిప్ మాత్రం తెలంగాణలో మోస్ట్ ఫేమస్ అనమాట, ట్రెండింగ్. లాస్ట్ టైము 2-3 డేస్లోనే మొత్తం సీట్స్ అన్ని ఫిల్ అయిపోయాయి. సో 2-3 డేస్లోనే సీట్స్ మొత్తం ఫిల్ అయిపోయాయి. ఎందుకంటే మన మెంటర్షిప్ ప్యూర్గా వచ్చేసి మార్క్స్ పెంచుకోవడం అనమాట. సో 10 నుంచి 15 మంది కంటే బెస్ట్ ఆన్సర్ మనది ఉండే విధంగా, డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ టార్గెట్ పెట్టుకునే విధంగా మనమైతే ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి దీనికి చాలా డిమాండ్. ఇందులో టెస్ట్ సిరీస్ లేకుండా ఉంటుంది కాబట్టి చాలా ఫోకస్ చేస్తాను. నాకు చాలా టైం ఉంటుంది. అదే టెస్ట్ సిరీస్ ఉంటే నేను కరెక్షన్ చేయడానికి వాటికి చాలా టైం పోతుంది. కానీ ఇక్కడ టెస్ట్ సిరీస్ లేదు కాబట్టి కంప్లీట్గా మీకు ఆన్సర్ రైటింగ్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. తక్కువ మంది తీసుకుంటాం కాబట్టి ఎక్కువ ఫోకస్ చేస్తాం కాబట్టి
వన్ ఆఫ్ ది బెస్ట్ ఆస్పిరెంట్స్గా మీరైతే మెయిన్స్లో క్లియర్ చేస్తారనమాట ఎగ్జామ్. ఇది ఓవరాల్గా దీనికైతే సంబంధించింది. ఈ 3 విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. ఎవరైనా తక్కువ ప్రైస్లో జాయిన్ అవ్వాలనుకుంటే సో జూన్ 18 సాయంత్రం 5 లోపు పేమెంట్ అనేది చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. సో మిగతా ఇది నో రీఫండ్ పాలసీ. దీనిలో ఎలాంటి టెస్ట్ సిరీస్ అయితే ఉండదు. ఓన్లీ ఇది ప్యూర్గా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనమాట, ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాము. ఇందులో పీడిఎఫ్లు ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియం 2 ఉంటాయి అనమాట. తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా ఉంటాయి. లాస్ట్ టైం ఈ కోర్స్ ప్రైస్ మనం వచ్చేసి 4,999 పెట్టాం. సో లాస్ట్ టైం వచ్చేసి 5,000 రూపాయలు పెట్టాము. అయితే ఈసారి 3వ ఎగ్జామ్ జరుగుతుంది. చాలా ఎప్పటికీ సఫర్ అయినారు కాబట్టి ఆస్పిరెంట్స్ మనం ఓన్లీ 3,000 రూపీస్కే 2,999 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా 2,000 రూపీస్ తగ్గించి మనం అందరికీ అఫోర్డబుల్గా ఉండే విధంగా ప్రొవైడ్ చేస్తున్నాము. సో టెస్ట్ సిరీస్ మాత్రం నేను మంచిది మీకు సజెస్ట్ చేస్తాను. అది మాత్రం నో డౌట్ ఎట్ ఆల్. అందులో నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని మంచి టెస్ట్ సిరీస్ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను అని చెప్తాను అనమాట. బయట ఎక్కడ బాగుందో చెప్తాను. ఓకేనా? ఇది దీనికి సంబంధించి కంప్లీట్ మిగతా అంతా కూడా నేను ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా ఇంకా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ యొక్క లింక్ ఇచ్చాను, మన టీం యొక్క లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్, అక్కడి నుంచి వెళ్ళండి. మీకు ఏమైనా దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తూ ఉంటాము. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్స్ ఇచ్చాము, అక్కడి నుంచి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ కోర్స్ ఎలా జాయిన్ అవ్వాలంటే మామూలుగా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని యాప్లో అయితే లాంచ్ చేస్తాం అనమాట. జూన్ 20th లాంచ్ చేస్తాము. జూన్ 20th ముందు 18th లోపు పేమెంట్ చేసిన వాళ్ళకి మేము యాడ్ చేస్తాం అనమాట, కోర్స్కి యాడ్ చేస్తాము. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్త చూసుకోండి. ఓకేనా? ప్రతి ఒక్కరు మెయిన్స్ అనేది క్లియర్ చేయాలి. మంచి పోస్ట్ రావాలంటే మెంటర్షిప్ అనేది చాలా చాలా క్రూషియల్. నేను ఆల్రెడీ చెప్పాను, ఒకటి సోర్సెస్, 3 విషయాలు మిమ్మల్ని ర్యాంక్ డిసైడ్ చేస్తాయి. సోర్సెస్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి మెంటర్షిప్, నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్. ఈ 3 ప్రాపర్గా ఉండాలి. సో వీటిలో ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. సోర్సెస్ ఫస్ట్ది సెకండ్ది అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. టెస్ట్ సిరీస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. మనం ఈ 2 ఫస్ట్ 2 మనం ప్రొవైడ్ చేస్తాము. థర్డ్ వచ్చేసి నేను ఒకటి సజెస్ట్ చేస్తాను. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.